బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న గాంధీ ఇంటికి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు కుక్కట్పల్లి వివేకానంద నగర్ కార్పొరేటర్ మాధవరం రోజా రంగరావు. తమ పార్టీ ఎమ్మెల్యే వద్దకు తమ ఎమ్మెల్యేలు నాయకులు వస్తామంటే ఎందుకు నిర్బంధిస్తున్నారని అన్నారు. తన ఇంటికి రావాలంటూ సవాల్ విసిన గాంధీ తన ఇంటి చుట్టూ ఎందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. బీఆర్ఎస్ నేతలు మీటింగ్ పెట్టుకుంటే పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటన్నారు మాధవరం రోజా రంగరావు. తెలంగాణ సమయంలో ఎలా నిర్బంధం చేశారో ఇప్పుడు అదే విధంగా నిర్బంధం చేశారని ఆయన ఆరోపించారు. పార్టీ ఆదేశాల మేరకు ఇవాళ గాంధీ గారి ఇంటిలో విస్తృత సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పారు. ఎందుకంటే గాంధీ గారు క్లారిటీగా చెప్పట్లేరు ఏ పార్టీ అన్నది. తను బీఆర్ఎస్ పార్టీ అన్నారు కాబట్టే వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెడదామని నిర్ణయించుకున్నారు. కాకపోతే వాళ్ళ ఇంట్లో మన పార్టీ వాళ్ళు అన్నప్పుడు మనం వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెడదామన్నప్పుడు పోలీసులు ఎందుకు అంత అత్యుత్సాహం ప్రకటిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఉదయం కూడా పోలీసులు మన ఇంటికి వచ్చి ఇక్కడ హౌస్ అరెస్ట్ చేయడము, మాతో మాట్లాడి ఇంట్లో నుంచి రావద్దని చెప్పి ఇక్కడ ఒక గంట సేపు పోలీసులు ఇక్కడే ఉండడం జరిగింది. మన పార్టీ మీటింగ్, బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ మనం పెట్టుకున్నామంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇంత అతి ఉత్సాహం ప్రదర్శించి పోలీస్ వాళ్ళని పంపించి పోలీసులను గుప్పెట్లో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయడము, ఇది ఎంతవరకు సబబు? మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న అరకబుడి గాంధీ గారి నివాసంలో ఈరోజు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం అని చెప్పి మాకు పిలుపు వచ్చింది. 11కి అక్కడికి రావాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి మేమందరం కూడా అక్కడికి వెళ్ళామనే టైంలో ఉదయమే మరి మా ఇంటికి వచ్చి మీరు హౌస్ అరెస్ట్లో ఉండాలి, మీరు బయటికి వెళ్ళొద్దని చెప్పేసి మా కార్పొరేటర్ రోజాదేవి గారికి వాళ్ళు చెప్పి వెళ్ళడం జరిగింది. అలాగే ఎవరైతే మరి పార్టీ సమావేశానికి, నియోజకవర్గ సమావేశానికి శంభూరాజు గారు కానీ ఇతర ఎమ్మెల్యే ఎవరైతే వద్దామనుకున్నారో మరి వాళ్ళందరినీ కూడా ఎక్కడిదక్కడ హౌస్ అరెస్టులు చేసి ఎమ్మెల్యే గారి సమావేశం ఏర్పాటు రండి అని చెప్పి ఆయన మేము ఆహ్వానిస్తూ ఉన్నాడు మీడియా పరంగా. మరి మేము వెళ్దామంటేనేమో మమ్మల్ని పోలీసులు రానికుండా చేస్తూ ఉన్నారు. ఇది మీరంతా ప్రజలందరూ కూడా మీరు గమనించాల్సిన అవసరము. రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ మొత్తం పోలీసులతోనే పెట్టి అందరినీ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా భయభ్రాంతులు చేసి కూడా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో వాళ్ళందరినీ కూడా భయపెట్టాలి, ఏదో విధంగా తిరగనీయకుండా చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు.